మీరు చేసే నిర్వాహకం వల్లే కదా రాష్ట్రంలో పేద సామాన్య వర్గాల ప్రజలందరూ కూడా పండక్కి దూరం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఖాతాల్లో డబ్బులు ఇచ్చారు, రైతు భరోసా వచ్చేది, అమ్మఒడి వచ్చేది, ఇలాగా అనేక పథకాల ద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేశారు? ఈ రోజున పండగ ముసులో వ్యసనాల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు విస్తృతపరుస్తూ ఉన్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరుస్తూ ఉన్నారు. మీ అందరూ తెలుసుకోవాలి ఒకటి, ఈ రాష్ట్రంలో కొత్త నినాదం ఇచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చాక. తాగు తిను ఉర్రొతలోగు, ఇదే కూటమి ప్రభుత్వ నినాదం, కొత్త నినాదం. తాగు తిను ఉర్రొతలోగు, మీ ఇష్టం వెచ్చలు విడిగా చేసుకోమని కొత్త నినాదం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. బరుల దగ్గర కూటమి నాయకులు బరి తెగించి ఇష్టానుసారం ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేసి ఆఖరికి పోలీస్ శాఖ వాళ్ళను కూడా కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అంత బరి తెగించారు ఈసారి అంత బరి తెగించారు. సరదాని కాస్త వ్యసనంగా మార్చేసినటువంటి పరిస్థితి. సంక్రాంతి ఈసారి కూటమి ప్రభుత్వం ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మార్చింది. ఈసారి వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. మీరు చూశారుగా, ఈసారి కోడి పందాలకి కొత్తగా సినీ తారలను తీసుకొచ్చారు, పోస్టర్స్ వేశారు, బ్యానర్స్ వేశారు, అందరిని ఆహ్వానించారు, వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు, కొన్ని చోట్ల లోకల్ ఛానల్స్ లో కూడా పబ్లిసిటీ చేసుకున్నారు. అంటే జోదం ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చట్టపరంగా ఆడుకోవచ్చు అనేలాగా అనధికారికంగా అనుమతినిచ్చారని అనిపిస్తూ ఉంది. అలాగే బరుల్లో పందాల్లో బాగా గెలిచిన వాళ్ళకి బుల్లెట్లు, జీపులు ఇచ్చే స్థాయికి పెరిగాయి. ఈరోజు రాష్ట్రంలో పందాలు బుల్లెట్లు, జీపులు ఇచ్చే స్థాయికి పెరిగిన ఈరోజు రాష్ట్రంలో పందాలు. కొత్తగా ఐపీఎల్ పదులు, క్రికెట్ మ్యాచ్లు పెట్టి ఐపీఎల్ పదులు ఇప్పుడు కొత్తగా కోడి ప్రీమియర్ లీగ్ అంట, కోళ్లకి. దానికోసం మినీ స్టేడియంలు ఏర్పాటు చేసి 1-2 కోట్లు కూడా ఖర్చు పెట్టారు వాటిని అలంకరించడానికి.